లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఎండుమిర్చి పప్పుతో మీ ముందుకు వచ్చేసానమాట. ఎండుమిర్చి, ఆనియన్స్, తగినంత కందిపప్పు తీసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఈ పప్పుకు పోపు ఏం వేయాల్సిన అవసరం ఉండదనమాట. నేనైతే వెయ్యను, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని ముందుగా ఎండుమిర్చి తీసుకున్నవి చిన్న చిన్న పీసెస్ తీసేసుకొని ఇవి కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు బాగా వాష్ చేసుకున్న కందిపప్పు తగినన్ని వాటర్ కూడా వేసేసుకొని పసుపు కొద్దిగా వేసేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం క్లోజ్ చేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే ఆవిరిపోయేంత వరకు ఉంచుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి కందిపప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకొని ఆ ఎండుమిర్చి స్మాష్ అయ్యేంత వరకు బాగా ఎనిపేసుకోవాలన్నమాట. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, జొన్నపిండి పూరీలతో ఈ పప్పు బాగా కాంబినేషన్ అనమాట. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి.